గొర్రె ఎలా కాదు, బలవంతంగా లాగితే కానీ బురదలోకి పోదు. ఒకవేళ బురదలో పడిన తర్వాత తిరిగి బయటికి రావాలనుకుంటా. అలాగే విశ్వాసి పాపముల్లోకి ఉన్న పాటను పోలేడు. సైతాన్ లాగుతుంటాడు, ఆ లాగినప్పుడు లోబడి వెళ్తుంటారు. తిరిగి రావాలనుకుంటే నువ్వు విశ్వాసి. లేదు ఇదే బాగుంది అనుకుంటే అనుమానం నీ రక్షణ విషయంలో. అందుకని కొంతమంది రక్షణ పొందిన తర్వాత, బ్రదర్ నేను రక్షణ పొందినానా లేదా, నాకు నిశ్చయత లేదు అని అంటే, చాలా టెస్టులు ఉన్నాయి దీంట్లో. రక్షణ పొందినామా లేదా నిశ్చయం చేసుకునేది. దాంట్లో ఒక టెస్ట్ ఏంటంటే, నువ్వు ఏదైనా పొరపాటు చేసినప్పుడు వెంటనే ఇది నీకు పొరపాటు అని అనిపించి ఆ పొరపాటు నుండి బయటికి రావాలనే ప్రయత్నమో ఆలోచన నీలో వచ్చిందా, వస్తే నువ్వు రక్షణ పొందినట్లు. అలాంటిది ఏమి రాలేదనుకో, మోసము చెప్పినా, అబద్ధాలు చెప్పినా, నష్టం చేసినా, కీడి చేసినా, నిందించిన, అవమానం చేసిన, ఇవి చేసినా ఏం నిమ్మకి నీరెత్తినట్లున్నావు అనుకో, దున్నపోత మీద వర్షం కురిసినట్లుందనుకో, నీ రక్షణ మీద అనుమానం. వాత వేయబడిన మనస్సాక్షి కలిగి జీవిస్తుండొచ్చు. అలా కాకుండా ఒక చిన్న అబద్ధం చెప్తేనే, అయ్యో ఈ అబద్ధం చెప్పానే, ఏదో తప్పించుకుందామని చెప్పా, ఇప్పుడు ఈ భారం భరించలేకపోతున్నానే అని ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరటానికి, ఒక చిన్న పొరపాటు చేస్తే, ఎవరినన్ను తిడితే, కాని మాట అంటే, ఇబ్బందికరంగా మాట్లాడితే, ఇవన్నీ స్పందన ఉంటే ఇది పాపము, ఇది తప్పు, ఇది చేయకూడదు, చేశానే అనే నీలో ఒక లాంగ్వేజ్ భాష వస్తే, దాన్ని ఏమంటారంటే లాంగ్వేజ్ ఆఫ్ కాన్షియస్, మనస్సాక్షి భాష. ఈ భాష వస్తే అప్పుడు నువ్వు రక్షణ పొందినావు అని అర్థం. ఇది రక్షణ పొందకపోతే మరలా ఈ మధ్యాహ్నం జ్ఞాపం చేస్తున్న ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచాలి.